ఎడారిలో ప్రవాహములు. అబ్రహాము తాను పొందబో స్వాస్యమునకు వెళ్ళ పిలువబడినప్పుడు అతడు విశ్వాసము ద్వారా అందుకు విధేయుడాయను. హెబ్రీ 11:8. అతడెక్కడికి వెళ్ళాడో ఎరగకుండానే వెళ్ళాడు. దేవునితో కలిసి వెళ్ళినట్లు అతడికి తెలుసు కనుక అది అతనికి చాలు. వాగ్దానాల కంటే వాటినిచ్చిన వానినే అతడు ఎక్కువగా అనుకున్నాడు. కష్టాలను కాక సర్వజ్ఞానియు అదృశ్యుడకు నిత్య నివాసియకు రాజునే చూశాడు. ఇది మహిమకరమైన విశ్వాసం. పరలోకములోనున్న అల్పమైనవి భూలోకమందున్న గొప్ప వాటి కంటే ఉన్నతమైనవని అతడు గుర్తించాడు. నీ నాయకుడు నిన్ను వంకర మార్గాన్ని నడిపించడు. నీకేది క్షేమకరమైన మార్గమో అది ఆయనకు బాగా తెలుసు. నీ కలలోనైనా ఎరుగని నూతన మార్గాన నిన్ను నడిపిస్తాడు. ఆయనకు భయం లేదు గనుక నీవును భయపడవద్దని నీతో ఉన్నవాడు సెలవిస్తున్నాడు. అలసి సొలసిన దినం అంతానికొచ్చింది. అంధకారములో ప్రవేశించాను. అయినా దేవుడు నా హస్తమును పట్టి నడిపించాడు. నేను తప్పిపోకుండా ఆయనే నన్ను నడిపించాడు. నాకు తెలియని క్షేమకరమైన మార్గం నా తోడుకొని వచ్చాడు. నిశ్చలమైన నీటి గుండా పచ్చని మైదానంలో నుండి ఆయనను వెంబడించి వచ్చాను. ఆయనతో నడిచి వచ్చిన కొంతసేపటికి చీకటి బలము తగ్గిపోయింది. వెలుతురు కాంతి ప్రకాశించింది. రాత్రి జరిగిపోయింది. స్తోత్రం. ఏపీ జాన్సన్.